కదా. మరి స్వామి అంతటా ఉంటాడు అందరికీ తెలిసింది కదా. మరి ఎలా ప్రహ్లాదుడు నమస్కారం చేస్తే స్తంభం నుంచి వచ్చాడు కదా భగవంతుడు. మరి అంతటా ఉన్న భగవంతునికి పడవలో ఏముందో తెలియదా? ఊహో మీ పడవలో పూలు పనులున్నాయా? సరే మంచిదిలే తథాస్తు అన్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ పడవనెక్కి చూశాడట. వైశ్యుడు పడవలో ధనం లేదు, దానికి బదులుగా పూలున్నాయట, పండ్లున్నాయట. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి వింత, ధనం ఎక్కడికి పోయిందని చెప్పేసి, ధనము ఎక్కడికి పోయిందని చెప్పేసి ఏడుస్తుంది. అల్లుడు గారు చెప్తున్నారు, సన్యాసి అడిగిన దానికి మీరే కదా అబద్ధం చెప్పారు, పడవలో ధనం లేదని చెప్పారు కదా, పడవలో బంగారం లేదని చెప్పి అసత్యం పలికారు కదా. తదాస్తు అన్నాడు. ఆయన ఎల్లవేళలా కూడా స్వామి నామం చెప్తూ, స్వామి యొక్క పూజ చేస్తూ, స్వామి యొక్క ఉపాసన చేస్తూ ఉంటాడు. అలాంటి వారు తదాస్తు అంటే నిజమవుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకోవడం చెప్పగానే పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని చక్కగా, మరి ఓ స్వామి నా వల్ల అపరాధం జరిగింది, అసత్యం పలికానయ్యా, నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కోరుకుంటే, నీవు సంతానం కలిగితే వ్రతం చేస్తానని మొక్కుకున్నావు. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని ఏమీ అడగడు, మనంతట మనమే మొక్కుకుంటాము, మనంతట మనమే మాట ఇస్తాము. మాట ఇచ్చి తప్పితే ఆ కర్మ అనుభవించాల్సిందే కదా. నువ్వు మాట తప్పావు కాబట్టి ఇబ్బందులు పడుతున్నావు, దీనికి భగవంతుడు ఏమీ చేయలేడు, నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే అంటే అప్పుడు అంటున్నాడు, స్వామి క్షమించండి అయ్యా, నా వల్ల పెద్ద అపరాధం జరిగింది, మరి ఇక నుంచి ఏ తప్పు చేయనంటే స్వామి సంతోషపడి కోరిన వరమిచ్చారట. మరల పడవనెక్కి చూసేసరికి యథాప్రకారంగా బంగారము, యథాప్రకారంగా ధనముందట. చాలా సంతోషించాడు. ఊరిలోకి చేరుకున్నాడు. తాము వచ్చిన విషయం ముందుగా చెప్పిరమ్మని చెప్పేసి ఒక మనిషిని ఇంటికి పంపిస్తే, ఆ మనిషి ఇంటికి వెళ్ళి తల్లి కూతుళ్ళు ఆ సమయంలో భర్త క్షేమంగా రావాలని చెప్పేసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారట. భర్త వచ్చిన విషయం తెలిసిన తల్లి తను చేస్తున్న పూజలు పూర్తి చేసి వెళ్ళింది. కానీ కూతురు మాత్రము అంతవరకు కూడా భర్త క్షేమంగా రావాలి, భర్త మరి ఆరోగ్యంగా తొందరగా రావాలని చెప్పేసి పూజించింది. భర్త రాగానే భగవంతుని మర్చిపోయి పూజ పూర్తి చేయకుండా, తీర్థం తీసుకోకుండా, ప్రసాదం తీసుకోకుండా మధ్యలోనే లేచి వెళ్ళిపోయినందుకు స్వామి ఆగ్రహించి అల్లుడి ప్రయాణిస్తున్న పడవను మునిగిపోయేటట్టు చేశారట. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడిపోతుంటే కళావతి మాత్రము, నా భర్త చనిపోయిన తర్వాత నేను బతికి ఏం సాధించాలని చెప్పేసి మరి మరణించడానికి సిద్ధపడుతుంటే అప్పుడు ఆకాశవాణి పలికింది, ఓ వైశ్యుడా, నీ కుమార్తె పూజ పూర్తి చేసింది, కానీ మరి భర్తను చూడడానికి తీర్థం తీసుకోకుండా, ప్రసాదం